రాజ్ కుమార్ కాల్ చేశారు కాలిఫోర్నియా నుండి. రాజ్, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ షో ముందుగా TV9కి. మాట్లాడండి. మల్లాది విష్ణు గారు ఉన్నారు, మాట్లాడండి. రాజ్, ఓకే. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి నా క్వశ్చన్స్. ఒకటి, ఇప్పుడు మీరు డబ్బులు పంచుతున్నాము డీబీటీ అంటున్నారు, బట్ దేర్ ఇస్ నో లిమిటేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రన్ చేయాలంటే అతనికి వచ్చే శాలరీలో ఒక పరిధిలో లిమిటెడ్ గా అప్పులు చేస్తారు. కానీ ఇది ఇర్రెస్పాన్సిబుల్ గా ఎరేచ్గా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటూ కేవలం అధికారం కోసం డబ్బులు పంచితే అది ఎవరికైనా ఇబ్బంది, ఎస్పెషల్లీ ప్రజల మీద భారం. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినవి చాలా మటుకు కొన్ని వాగ్దానాలు చేయలేదు, సో వాటి గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్, మీరు ఏమన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, కానీ మద్యపాన నిషేధం మీరు చేయలేదు. దానికి పైపెచ్చు మీరు ఏమన్నారంటే డబ్బులు రేట్లు పెంచితే మందు తాగకుండా వదిలేస్తారు అని అన్నారు. కానీ ఒక సామాన్యుడు తన అవకాశాల కోసం లేకపోతే తన రోజువారీ జీవితంలో పడే బాధల కోసం రోజు ఎంతో తాగి వాళ్ళు యూనో దే విల్ సర్వైవ్ విత్ దర్ ఓన్ వాట్ యు కాల్ ఫర్ ద డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్. సో ఈ రెండింటి మీద మీరు ఒకసారి క్లారిఫికేషన్. ఓకే రాజ్ కుమార్ సార్, ఇప్పుడు లిమిటేషన్స్ అన్నారు. ఫస్ట్ ఏంటంటే మా ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వం, దానికన్నా ముందున్నటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మా ముందున్నటువంటి ప్రభుత్వాల కన్నా ఎక్కడా కూడా అప్పు ఎక్కువ చేయలేదు, లిమిట్ దాటి చేయలేదు అనే విషయాన్ని మీరు పెద్దలు గమనించాలి. తర్వాత డీబీటీ అంటే జనరల్గా మనం కొంత పేదరికం అనేది ఉంటుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మేము చేసేటటువంటి పనులు పేదరికాన్ని పోగొట్టడం కోసమే. గత ప్రభుత్వం కన్నా దానికన్నా ముందున్నటువంటి ప్రభుత్వాల్లో 12% ఉంటే ఈరోజు కరోనా సందర్భంలో కానీ కరోనా అయిపోయిన తర్వాత కానీ ఈరోజు అది 6%కి వచ్చింది. మేము చెప్పడం కాదు, అది నీతి ఆయోగ్ చెప్పింది. ఎందుకంటే కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి, కరోనా సందర్భంలో ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఇది అనివార్యమైనటువంటి విషయం. మేమే కాదు, అమర్త్య సేన్ లాంటి వాళ్ళు, ఆర్థిక తత్వవేత్తలు కానీ, రకరకాలుగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, సమాజాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం ఇదే. అందరి దగ్గర డబ్బు ఉండాలి, నగదు బదిలీ జరగాలి, మనీ ట్రాన్స్ఫర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అది మేము తప్పు అనుకోవట్లేదు. అప్పు కూడా ఎక్కువ చేయలేదు, గత ప్రభుత్వాల కన్నా ఇంకా తక్కువ అప్పు చేయడం జరిగింది. దాన్ని రకరకాలుగా చేయడం జరిగింది. అలాగే సంపద సృష్టించడం సంగతి ఒక డైలాగ్ అనమాట, అది సంపద సృష్టించడం అని. ఆ డైలాగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదే ప్రజలకి చెప్తారు, నేను సంపద సృష్టిస్తాను. మరి మీరు కూడా అబ్జర్వ్ చేయాలి, ఈరోజు మాకున్నటువంటి అపోజిషన్ పార్టీస్, కూటమి పార్టీలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నాయి? మొన్నటిదాకా ఏం చెప్పారు? శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని చెప్పారు. మేము అప్పుల విషయంలో క్లియర్గా చెబితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సహా అందరికీ అప్పులు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత ఉన్నాయో కూడా వైట్ పేపర్ ప్రకటించాము, చెప్పాము. అది అలా అప్పులు విషయము మా మీద ఒక రకమైనటువంటి ప్రచారానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు డీబీటీ ద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ఆశించినటువంటి ప్రగతి సాధిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో చదువుకోవటానికి చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చాలా తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. మనం అనుకుంటాము అంతా బాగుంది అని చెప్పని, కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. వైద్యం ఈ రోజుకి కూడా చాలామందికి వైద్యం అందక చనిపోతూ ఉన్నారు. మీరు తెలుసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయగలుగుతాము, ఏమీ చేయలేమని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత మరణిస్తారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది విద్య వైద్య రంగాల్లో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఒక పట్టుదలతో రిఫార్మ్స్ని తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు.
ప్రభుత్వము ఎక్కడన్నా ప్రభుత్వంకి వచ్చేటటువంటి ఆదాయంతో పాటు ఎక్కడన్నా తీసుకొచ్చినటువంటి డబ్బులు కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మేము తీసుకున్నటువంటి నవరత్నాల్లో చూసుకోండి, ఏదైనా సరే ఒక పిల్లల చదువు కోసం అమ్మఒడి అని పెట్టాము, లేకపోతే ఆసరా అని పెట్టాము, లేకపోతే చేయూత అని పెట్టాము. చాలామంది చేయూత డబ్బులతో వివిధ రకాలుగా వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి ఇంప్రూవ్ చేస్తూ ఒక సమాజంలో వాళ్ళు కూడా నిలబడే విధంగా క్రియేట్ చేసుకుని, మీరు అనుకుంటారు ఏదంటే డీబీటీ ద్వారా అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నారు, ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పని. ఈ ప్రభుత్వం బహుముఖంగా అన్ని రంగాల్లోనూ కూడా, ఏ రంగమైనా తీసుకోండి మీరు, ఒక పరిపాలనా రంగంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా సర్వీస్ చేస్తూ ప్రజలకి ఎక్కడెక్కడ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లేకపోతే ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ఇబ్బంది పాలు కాకుండా నేరుగా ఒక 2000 ఇళ్ళకి సంబంధించి ఒక సచివాలయం వ్యవస్థ తీసుకుని, అలాగే హాస్పిటల్స్ తీసుకుని, ఈరోజు చూడండి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్నీ ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చినటువంటి బందర్ పోయినా, ఒంగోలు పోయినా, ఇంకో చోట పోయినా మెడికల్ కాలేజెస్ బ్రహ్మాండంగా బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి మనకి ఎదుర్కొండ కళ్ళెదుట. స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా తయారైనాయి. కాబట్టి ఎవరున్నా మనం ఆ ప్రభుత్వం ఆలోచించే ముందు ప్రభుత్వం అన్నీ కూడా ఆలోచన చేసుకుని అంచనా వేసుకుని ఒక మాట చెప్తే ఆ మాటను అమలు చేస్తాం. అంతే తప్ప ఈరోజు మేము ఏదైతే నవరత్నాలు ఇస్తున్నామో, ఈరోజు కూటమి కూడా ఇప్పటిదాకా మమ్మల్ని విమర్శించినటువంటి రాజకీయ పార్టీలు 3 కూడా కలిసి, అలాగే మీలాంటి పెద్దలు కూడా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మేము ఏదైతే చేస్తున్నామో అదే చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నారు. అంటే మా పాయింట్ కానీ, మా పాలసీ కానీ, మా ఫిలాసఫీ కానీ కరెక్ట్ అని చెప్పి అనుకోవాలా, తప్పు అనుకోవాలా చెప్పండి మీరు. కాబట్టి అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పని కోరుతున్నాం. కెంటకీ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వెంకట్ గారు. నమస్తే అండి. మాట్లాడండి వెంకీ అండి, వెంకీ ఫ్రమ్ కెంటకీ. నమస్తే అండి. అది ఫస్ట్ థింగ్ 2 పాయింట్స్ అండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది, సో వి నో సెంట్రల్ అండ్ స్టేట్ అలయన్స్ ఎలా ఉంటుంది అని. అదే ఇప్పుడు మన వైసీపీ పార్టీలో అంటే వాట్ ఈస్ ద స్టాండ్, అంటే సెంట్రల్ స్టేట్ అలయన్స్ ఎలా ఉండబోతుంది. సో సెకండ్ థింగ్, మన ప్రభుత్వం మన ఇంటికి ఆయన పథకం తీసుకొచ్చారు, వాలంటీర్స్, ఇట్స్ గుడ్ థింగ్. బట్ మిడిల్ క్లాస్, స్మాల్ స్కేల్ సెక్టర్స్ కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి రీజనరేటింగ్ అనుకుంటున్నాం. రైట్ సార్, ఇప్పుడు ఎంఎస్ఎంఈని ఇంప్రూవ్ చేసి, ఎంఎస్ఎంఈ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ని ఇంప్రూవ్ చేసి రకరకాలుగా ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. కాబట్టి అట్లా ఏ రంగం అయితే నిర్లక్ష్యానికి గురైందో, ఏ రంగం మీద ఎక్కువ ప్రజలు కానీ లేకపోతే ఎక్కువ జనాభా ఆధారపడి ఉందో ఆ రంగాలన్నింటినీ కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాగు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు చూసుకోండి, మొత్తం అన్నీ కూడా సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే పారిశ్రామిక రంగం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకనే ఒక 10 సంవత్సరాల పాటు స్టేబుల్గా ఒక గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుందనేది ఒక అభిప్రాయం. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం మూలంగా ఇప్పుడు కొత్తగా కూటమి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 14లోనే తిరుపతి వేదికగానే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఉన్నాము భరోసా అని చెప్పి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు కొత్తగా మళ్ళీ మేము కూటమి కలిసాము, కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మేము ఎన్నిసార్లు ఈ 5 సంవత్సరాల్లో మొత్తుకున్నాము, నీతి ఆయోగ్లో మాట్లాడాము, విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక పెద్ద సభ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఏ రంగంలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడటానికి దోహదపడుతుందో మోడీ గారికి చెప్పాము. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో చెప్పాము, అనేక రకాలుగా చెప్పాము. కానీ జాతీయ పార్టీలు రాష్ట్రాల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడానికి జాతీయ పార్టీలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు.
14 నుంచి 19 వరకు కూటమిలోనే ఉన్నటువంటి ఇదే ఎన్డీఏ కూటమి, ఇదే రాజకీయ పార్టీలు మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. బీజేపీ జనసేన కొట్టుకున్నారు, జనసేన టీడీపీ కొట్టుకున్నారు, టీడీపీ మోడీ గారు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. కానీ మళ్ళీ అధికారం కోసం మేము పోలవరం ఇస్తామని చెప్పట్లా, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పట్లా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని మేము అమలు చేస్తాం, ఆంధ్రప్రదేశ్కి మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇవ్వట్లా, విశాఖ ఉక్కు గురించి భరోసా ఇవ్వట్లా. మేము ఎంత అడిగినప్పటికీ కూడా పార్లమెంటు స్తంభింపజేసినా, అనేక వేదికల మీద మాట్లాడినా అటుపక్క నుంచి సరైనటువంటిది రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి మూలంగా ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడం ద్వారా అదనంగా జరిగేటటువంటి లాభమేమీ లేకపోగా ఈరోజు విద్య, వైద్య, ఇతర రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వము వాళ్ళకు ఓటు వేయడం ద్వారా ఇవన్నీ కూడా కుదేలవుతాయి అని చెప్పని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.